హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఒక హెల్తీ లడ్డు అనమాట. ఈ చలికాలంలో ఇది చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా మంచిది కూడా. దీన్ని పెడితే చాలా సింపుల్ ప్రాసెస్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికి కావాల్సినవి ఫస్ట్ ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి. అందులో తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరికి నేను నల్ల కొబ్బరిని యూజ్ చేశాను. 1 కప్ నల్ల కొబ్బరిని వేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోద్ది. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత. సో ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ హీట్ చేసుకొని ఇందులో ఇప్పుడు 1 కప్ కొబ్బరి తీసుకున్నాం కదా, సేమ్ క్వాంటిటీ బాదం తీసుకోవాలి. తీసుకొని వాటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. వీటిని మాడనివ్వకూడదు. ఎలా అంటే మనం పల్లీలు వేయించుతున్నప్పుడు చిట్పట ఉంటాయి కదా, అలాగే బాదం కూడా వేగిన తర్వాత అలాగే సౌండ్ వస్తుంది. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఇలా లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఆల్మండ్స్ ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఇప్పుడు వీటిని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. సో ఎండు కొబ్బరి చల్లారిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం 1 కప్ ఎండు కొబ్బరి ఇంకా 1 కప్ బాదం యూజ్ చేసాం కదా, దానికి 1/2 కప్ మాత్రమే బెల్లంని వాడాలి. లేకపోతే స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది. సో ఇలా బెల్లంని తురిమి పెట్టుకోవాలి. తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఎండు కొబ్బరిలో వేసి మిక్సీ జార్లో రెండు కలిసేలా బాగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత స్మూత్ పేస్ట్లా ఇలా అవుతుందన్నమాట. నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టుకొని మరొక బౌల్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి. తర్వాత సేమ్ అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న బాదాంని కూడా వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న బాదాంని కూడా తీసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఇంకా బెల్లం మిశ్రమంలో ఈ బాదం పౌడర్ని వేసి బాగా కలపాలి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలపాలి బెల్లం ఇంకా ఈ పొడిని. సో ఇలా ఈ 3 బాగా కలిసేలా మిక్స్ చేయాలి. తర్వాత మరి ప్యాన్ హీట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కాజు, 2 టేబుల్ స్పూన్ల మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు ఇంకా పిస్తా యూజ్ చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్ల కాజు, ఒక 2 టేబుల్ స్పూన్ల పిస్తాను వేసి లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి దీన్ని.
సో ఇది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. వేసుకొని మనము వేయించి పెట్టుకున్న కాజు ఇంకా పిస్తాషియో నెయ్యిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఉండల్లా చుట్టుకుంటే సరిపోద్ది. లడ్డూలా చేసుకోవాలి. స్మాల్ బాల్ సైజ్ లడ్డూలా. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు రెసిపీ. బాదాం లడ్డు చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ షుగర్ యూజ్ చేయలేము కదా, మనం బెల్లం యూజ్ చేసాం కదా. సో సాఫ్ట్గా కూడా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.